శ్రీ జైనామ సంవత్సర శుభాకాంక్షలతో హృదయపూర్వక స్వాగత నమస్సుమాంజలి. 2014 మార్చి 31వ తేదీ నుంచి 2015 మార్చి 20వ తేదీ వరకు జరిగే 355 రోజుల పాటు జరిగే శ్రీ జైనామ సంవత్సరంలో గ్రహ సంచార స్థితిగతులన్నీ కూడా ఒక్కొక్కసారి వ్యతిరేకంగా ఉంటుంటాయి, ఒక్కోసారి అనుకూలంగా కూడా ఉంటుంటాయి. ఈ పరంపరలో మేషరాశి అశ్విని నక్షత్రం 4 పాదాలు, భరణి నక్షత్రం 4 పాదాలు, కృత్తికా నక్షత్రం మొదటి పాదంలో జన్మించినటువంటి వారికి ఈ 355 రోజులలో ఫలితాలు ఎలా ఉంటాయో మనం తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ ఫలితాలు చెప్పే సమయంలో ముఖ్యాంశాలుగా మొదట కొన్ని వివరాలు తెలియజేస్తాను. ఆ తర్వాత అశ్విని నక్షత్ర వివరాలు, అలాగే భరణి నక్షత్రానికి, ఆ తర్వాత కృత్తికా నక్షత్రం 1వ పాదానికి నెలవారీగా చెప్పటం జరుగుతుంది. ఇప్పుడు మీరు అశ్వినిలో జన్మించి ఉన్నారనుకోండి, వెంటనే దాన్ని ఫార్వర్డ్ చేసేసి భరణికి వెళ్ళటము, లేకపోతే భరణిలో ఉన్నటువంటి నక్షత్రం వారు అశ్విని ఫార్వర్డ్ చేయటము, లేక కృత్తికా నక్షత్రం మొదటి పాదంలో ఉన్నవారు అశ్విని భరణిని ఫార్వర్డ్ చేసి కృత్తిక మొదటి పాదంలోకి వెళ్ళటము చేయకండి. ఎందుచేతనంటే ఈ ప్రోగ్రాంలో దిగువన స్క్రోల్స్ వెళ్తుంటాయి కనుక ఆ స్క్రోల్స్ అశ్విని వారికి, భరణి వారికి, కృత్తికా నక్షత్రం మొదటి పాదం వారికి వివరాలు ఉంటాయి కనుక మీ నక్షత్రం కాకపోయినప్పటికీ కూడా ఆ దిగువ వివరాలు మాత్రం తప్పకుండా చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక ముఖ్యాంశాలు. మొత్తం ఈ సంవత్సరంలో 355 రోజులు జరిగే ఈ జైనామ సంవత్సరంలో గ్రహస్థితులని విశ్లేషిస్తే ప్రతివారు అనుకుంటారు పంచాంగం చూడగానే ఆదాయం ఎంత ఉంది లేక వ్యయం ఎంత ఉంది అని. ఆదాయ వ్యయాల కంటే కూడా మనం తీసుకునేటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి గ్రహ సంచార స్థితులను దృష్టిలో ఉంచుకుని తీసుకునే జాగ్రత్తల వలనే మరికొంత ఆదాయాన్ని పెంచుకోవచ్చు, మరికొంత వ్యయాన్ని తగ్గించుకోవచ్చు. ఈ పరంపరలో మేషరాశి జాతకులకి 14 ఆదాయము 2 ఖర్చు, 14 ఆదాయము 2 ఖర్చు. ఒక విధంగా అయితే ఆదాయం కంటే కూడా ఖర్చు భాగం చాలా తక్కువగా ఉంది. ఇది శుభవార్త అని చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే రాజ్యపూజ్యము అవమానము అని ఉంటుంది. రాజ్యపూజ్యం అంటే గౌరవించేటువంటి వారు, అవమానము అంటే విమర్శించేటువంటి వారు. గౌరవించేవారు 4 భాగాలుగా ఉంటే విమర్శించేవారు కొంత ఎక్కువగానే 5 భాగాలుగా ఉంది. సరే, ఏతావాత గ్రహ సంచార స్థితులను విశ్లేషిస్తుంటే ఫలితాలు ఎలా ఉన్నాయంటే మేషరాశి జాతకుల్లో ముఖ్యంగా స్త్రీలకు చక్కటి శుభవార్తలు ఈ సంవత్సరం ఉండబోతున్నాయి. అలాగే విద్యార్థులు ఉంటారు. సహజంగా విద్యార్థులకి కొంత స్నేహితులు ఉంటూ ఉంటారు. ఒక్కోసారి స్నేహితుల మధ్య ఏదో చిన్నపాటి ఘర్షణలు చెలరేగుతుంటాయి. కానీ మేషరాశిలో ఉన్నటువంటి విద్యార్థులకు మిత్రత్వ సహాయం లభిస్తూ ఉంటుంది ఈ జైనామ సంవత్సరంలో. రాజకీయ రంగంలో ఉన్నవారు ఉంటారు. రాజకీయ రంగంలో ఉన్నారు అంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఏంటి జాగ్రత్తలు అంటే ఈ సంవత్సరం వారికి ఏదో కొన్ని సందర్భాలలో గర్వభంగములు ఉన్నాయి. సహజంగా గర్వం అనేది ప్రతి మనిషికి ఉంటుంది. కానీ ఆ గర్వం అనేది ఎక్కడ భంగపడకుండా జాగ్రత్త పడుతూ ఉండాలి. కనుక అలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే అయ్యో మనం రాజకీయ రంగంలో ఉన్నాము, ఎక్కడైనా సరే ఏదైనా చిన్నపాటి పరిస్థితి ఎదురు పడితే గర్వం అణిచే విధంగా, మనం భంగపడే విధంగా పరిస్థితులు ఉండబోతున్నాయన్నమాట ఈ సంవత్సరం. కనుక అలాంటి పరిస్థితులు రాకుండా ఉండాలి అంటే బుద్ధిబలంతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది. కనుక రాజకీయ రంగం వారికి మాత్రం గర్వభంగాలు మాత్రం ఉన్నాయి. ఇక అలాగే వ్యాపారాలు చేసేవారు ఉంటారు, ఉద్యోగాలు చేసేవారు ఉంటారు, రకరకమైనటువంటి డబ్బు సంపాదించాలనేటువంటి మార్గాలు అన్వేషిస్తున్న వారు ఉంటారు. ఏదైనా సరే మేషరాశిలో ఉన్నటువంటి వారు ఈ సంవత్సరం లాభ నష్టాల మీద ఒక సరైనటువంటి అవగాహన అనేది ఉంటుంది. అంటే ప్రతి సంవత్సరం ఉండదా
అని అనుకోవచ్చు మీరు. ఉంటుంది, కానీ ఒక్కొక్కసారి ఎంత లాభం వస్తుందో పట్టించుకోరు, ఎంత నష్టం వస్తుందో పట్టించుకోరు. ఏదో వస్తుంటుంది, పోతుంటుంది, ఖర్చు పెడుతూ ఉంటారు, ఇవ్వాల్సినవి ఇస్తుంటారు, దానాలు చేస్తుంటారు, ధర్మాలు చేస్తుంటారు, చిట్ట చివరికి చూసుకున్నట్టు ఒక్కోసారి ఐపీ కూడా పెడుతుంటారు. కానీ ఈ జైనామ సంవత్సరంలో ఉద్యోగ విషయాల్లో కావచ్చు, వ్యాపార విషయాల్లో కావచ్చు, ఇతర వ్యవహారాల్లో కావచ్చు, డబ్బు ఎక్కడైతే మనకు వస్తూ ఉంటుందో అలాంటి అంశాల మీద దృష్టి ఎక్కువగా నిలబడటమే కాకుండా ఇక్కడ మనకు ఆదాయం ఎంత వచ్చింది లేక వ్యయం ఎంత ఉంది, ఈ లాభ నష్టాలను బేరీజు వేసుకుంటూ ఒక సరైనటువంటి అవగాహనతో వెళ్ళేటువంటి అవకాశాలు మేషరాశి వారికి ఈ సంవత్సరం ప్రత్యేకంగా రాబోతున్నాయి. అంటే ఇది ఒక విధంగా శుభవార్తగానే మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ప్రతిభకు గౌరవం అనేది అన్ని చోట్ల ఉంటుంది. ప్రతిభగా ఉన్నటువంటి వారు ఒక్కోసారి ఇంట్లో కూర్చున్నా కూడా వెతుక్కుంటూ వస్తారు, పూలదండ వేస్తారు, సన్మానిస్తారు, సత్కరిస్తారు. కానీ ఈ మేషరాశిలో జాతకుల్లో ఈ సంవత్సరం మాత్రం కొద్దిగా భిన్నంగా ఉంటుంది. ఏమిటంటే మీరు మంచి ప్రతిభ ఉంది, కేవలం ఇంట్లో కూర్చున్నంత మాత్రాన నేరుగా ఇంటికి వచ్చి తలుపు తట్టి పూలదండ వేయరు. ఎందువలంటే మీ ప్రతిభకి కొంతవరకు రాణింపు వచ్చే విధంగా కొంతవరకు పదును పెట్టాలి. నాలో ఈ ప్రతిభ ఉన్నది అని మీరు బహిర్గతంగా చెప్పుకోవాలి. చెప్పుకోకపోతే లాభం లేదు. అడగంది అమ్మైనా పెట్టదన్న చందంగా మీరు ప్రతిభావంతులు, కానీ ఇంట్లో కూర్చుంటే మాత్రం లాభం లేదు. కొంతమంది ఉంటారు ప్రతిభావంతులు, ఇంట్లో కూర్చొని 4 తలుపులు వేసుకొని ఎవరికి తెలియకుండా ఉన్నా కూడా నేరుగా ఏదో ఒక సమయంలో వస్తారు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నుంచి కూడా అవార్డ్స్ రివార్డ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ మేషరాశి జాతకుల్లో మాత్రం ప్రతిభ ఉన్నప్పటికీ కూడా రాణింపు బాగా చేస్తూ ఉండాలి. ప్రతిరోజు దానికి పదును పెడుతూ 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 ఉంటేనే గౌరవం పెరగటమే కాకుండా ఆర్థిక పరిపుష్టి కూడా బ్రహ్మాండంగా వస్తుంది. ఈ సంవత్సరం విలాస జీవితం అంతా కూడా చక్కగా ఉంటుంది. ఈ విలాస జీవితం చక్కగా ఉంటుంది అంటే విలాస జీవితానికి కావాల్సిన ముందుగా ఆర్థిక వనరులు బాగా ఉంటేనే కదా విలాసంగా మనం జీవించగలిగేది. అంటే ఆర్థిక వనరులు బాగా పరిపుష్టి నొందుతున్నాయి అని పరోక్షంగా చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక కార్మికులకి, కర్షకులకి, వీరికి ఈ సంవత్సరం విజయోత్సాహంగానే ఉంటుంది తప్ప ఆ ఉత్సాహం అనేది ఉన్నదానికంటే కూడా రెట్టింపయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. క్రీడాకారులకు గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం మేలైనటువంటి జీవితం ఉంటుంది. సంగీత సాహిత్య రంగాల వారు, అలాగే విద్య వైద్య రంగాల్లో ఉన్నవారికి కూడా కొంతవరకు శుభవార్తలు మధ్య మధ్యలో వస్తూ ఉంటాయి. ఈ విధంగా మనం చెప్పుకుంటూ ఉంటుంటాం. మనకు ఎప్పుడు ఆ విజయ వార్తలు, శుభవార్తలు వింటాం, ఎప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలాంటి అంశాల మీద కూడా దృష్టి ఉంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా శుభగ్రహమైనటువంటి గురువు జూన్ 18వ తేదీ వరకు ఈ రాశికి 3వ స్థానంలో సంచారం సాగిస్తూ ఉంటాడు. జూన్ 19 నుంచి ఆ 3వ రాశి నుంచి 4వ రాశికి వెళ్ళిపోతాడు. అంటే 3వ రాశి సంచారం జరుగుతున్న కారణంగా జూన్ 18వ తేదీ వరకు మేషరాశి జాతకులు సోదరులతో ఒక సరైనటువంటి రీతిలో సమన్వయంగా ఉండే విధంగా, ఎక్కడా సంఘర్షణ లేకుండా వారి పనులు వారు చేసుకునే రీతిగా ఉంటాయి. అంటే జూన్ 19 తర్వాత సంఘర్షణలు వస్తాయా అని మీరు అనుకోవద్దు. ఏదో ప్రకారంగా కొంత సమన్వయం ఏర్పడుతుంది సోదరుల మధ్య లేక సోదరుల మధ్య. ఈ సమన్వయం ఏర్పడిన కారణంగా కొన్ని శుభ సంబంధమైనటువంటి కార్యకలాపాల మీద దృష్టి ఉంచేటువంటి అవకాశాలు కూడా మేషరాశి జాతకులకు రాబోతున్నాయి. దాంతోపాటు ఏదో తెలియని భయం ఉంటుంది, ఏదో తెలియని ఆందోళన ఉంటుంది. ఈ ఆందోళన కూడా తొలగిపోతుంది. అంటే సోదరునితో కానీ సోదరితో కానీ ఒక సమన్వయం అనేటువంటిది ఎప్పుడైతే ఏర్పడబోతున్నదో ఆ ఏర్పడిన కారణంగా ఈ భయము ఆందోళన కూడా తొలగిపోతుంది. ఆ తర్వాత జూన్ 19వ తేదీ నుంచి ఆ శుభగ్రహమైన గురువు ఈ మేషరాశికి 4వ స్థానంలో కర్కాటక రాశిలోకి ఉచ్చ స్థానంలో గురువు వెళ్ళిపోతాడు. ఆ విధంగా వెళ్ళిన కారణంగా ఏంటంటే మీకు ఏదో ఆదాయం ఉంటుంది, ఓ స్థిరాదాయం. ఆ స్థిరాదాయం మామూలుగా వచ్చేదానికంటే కూడా జూన్ 19వ తేదీ తర్వాత ఆ స్థిరాదాయం క్రమేణా కొంత పెరుగుతుంది. అంటే అంతకుముందు వచ్చేదానికంటే కూడా ఇక రాబోయేటువంటి ఆదాయం పెంపుదల, మెరుగుదల, అంటే అభివృద్ధి దిశలో ఉండబోతున్నారు. ఆరోగ్యం మీద శ్రద్ధ ఎక్కువ తీసుకుంటారు. అంటే అంతకుముందు తీసుకునేటువంటి శ్రద్ధ వేరు, ఇప్పుడు తీసుకొనబోయే శ్రద్ధ వేరుగా ఉంటుంది. ఇక ప్రయాణాల విషయంలో హడావుడి ప్రయాణాలు మాత్రం అధికంగా ఉంటాయి. సహజంగా ప్రయాణం అంటే స్థిమితంగా ప్రయాణం చేసేవారు కొంతమంది ఉంటారు.
హడావుడిగా ప్రయాణం చేసేవారు ఉంటారు. ఎంత స్థిమితంగా ప్రయాణం చేయాలన్నా మేషరాశి జాతకులు ఈ సంవత్సరం మాత్రం స్థిమితంగా ప్రయాణం చేయలేరు. హడావుడిగానే ప్రయాణాలు ఉంటాయి. ఇక ఆర్థిక వనరులు బాగా వస్తున్నాయి కదా అన్న ఉద్దేశంతో స్పెక్యులేషన్ వైపు మొగ్గు చూపుదామని మాత్రం అనుకోకండి. స్పెక్యులేషన్ వైపు మొగ్గు చూపితే కొంతవరకు స్పెక్యులేషన్ ద్వారా రాణింపు తక్కువగా ఉంటుంది. అంటే స్పెక్యులేషన్లో లబ్ధి ఉంది, కానీ ఆశించేంత లబ్ధి మాత్రం ఉండనే ఉండదు. అది మాత్రం గుర్తుంచుకోవాలి. ఇక అందరికీ తెలిసిన గ్రహం శని గ్రహం. ఈ శని మేషరాశికి 7వ స్థానంలో నవంబర్ 2వ తేదీ వరకు సంచారం సాగిస్తుంటాడు. నవంబర్ 3వ తేదీ నుంచి 8వ స్థానం అష్టమ స్థానంలోకి సంచారంగా వెళ్తాడు శని. అంటే అష్టమ శని ప్రారంభమవుతుంది. అమ్మయ్యో, అష్టమ శని ప్రారంభమైతే ఇంకేమన్నా ఉందా అని అనుకోవచ్చు. ధైర్యంగా ఉండండి. ఈ అష్టమ శని వచ్చిన కారణంగా కూడా అనేక రకమైనటువంటి పరిష్కారం కాకుండా ఎన్నో సమస్యలు అంటూ ప్రతి వారికి ఉంటుంటాయి. పరిష్కారం కాకుండా ఉన్న సమస్యల మీద ఒక సరైన అవగాహన ఏర్పడుతుంది. అక్కడ అష్టమ శని ప్రారంభం అయిందో లేదో మీలో అవగాహన ప్రారంభమవుతుంది. ఎప్పుడైతే అవగాహన ప్రారంభమైందో సమస్యకు పరిష్కారం కూడా దొరుకుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతూ ఉంటుందో కొన్ని విజయ సంకేతాలు వస్తూ ఉంటాయి. విజయ సంకేతాలు వస్తూ ఉంటే మనోవాంఛలు తీరుతూ ఉంటాయి. ఒకదానికి ఒకటి ఇంటర్లింక్గా ఉంటాయి. అంతేకాకుండా మరొక మంచి పాయింట్ ఏమిటంటే అష్టమ శని ప్రారంభం అవుతున్నది అంటే ఈ మేషరాశి జాతకుల్లో చాలామందికి అవినీతి కార్యక్రమాల మీద ఇంట్రెస్ట్ తగ్గిస్తారు. కొంతమంది ఉద్యోగస్తులు ఉంటారు, జీతం కంటే గీతం ఎక్కువగా ఉండేవారు ఉంటారు. కనుక ఈ జీతం కంటే గీతం ఎక్కువ ఉండేవారు ఒక్కొక్కసారి ఏదో చేపల్లాగా దొరికిపోతూ ఉంటారు. కానీ నవంబర్ 3వ తేదీ తర్వాత ఈ గీతం తీసుకునేవారు ఎవరైతే ఉంటారో వారు చాలా జాగ్రత్త పడతారు. అమ్మో, ఏ సమయంలో మనం దొరుకుతామో అని. పరోక్షంగా అష్టమ శని రావటము, వీరిలో ఏదో తెలియనటువంటి ఒక మంచి స్థితి కలగటము, దానివలన అవినీతి కార్యక్రమాలకు దూరంగా ఉండటము, పరోక్షంగా అభివృద్ధి దిశలో ప్రయాణించడానికి ఈ అష్టమ శని ఉపయోగపడుతుంది అని మాత్రం తెలుసుకోవాలి తప్ప అష్టమ శని వలన ఎలాంటి సమస్యలు రానేరావు. ఇవి మనం పైకి తెలుసుకున్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి విశేషాలు. ఇక నెలవారీ ఫలితాలు ఎలా ఉంటాయి? ఈ నెలవారీ ఫలితాలు తెలుసుకునే సమయంలో కూడా మీరు గమనించాల్సింది ఏంటంటే ప్రతి నెల కూడా మేషరాశి వారికి కొన్ని సమయాలు వ్యతిరేకంగా ఉంటాయి. అలాగే నక్షత్రం వారు ఇప్పుడు మేషరాశిలో అశ్విని నక్షత్రము, భరణి నక్షత్రము, కృత్తికా నక్షత్రం మొదటి పాదం ఉంది కదా, వారికి కూడా కొన్ని తేదీలు కొన్ని సమయాలు వ్యతిరేకంగా ఉంటాయి. అంటే రాశి మొత్తం మీద ఉన్నటువంటి సమయాలు ప్లస్ నక్షత్రం వారి ఉన్నటువంటి కొన్ని సమయాలు వ్యతిరేకంగా ఉంటాయి. కనుక ఆ వ్యతిరేకంగా ఉండే సమయాలు దిగువన స్క్రోల్ అవుతూ ఉంటాయి. వాటిని జాగ్రత్తగా గమనిస్తూ ఉండండి. వీటితో పాటు కొన్ని సూచనలు కూడా తెలియజేస్తాను. కొన్ని సూచనలు దిగువన స్క్రోల్ అవుతుంటాయి. అంటే దిగువన చెప్పేటువంటి స్క్రోల్స్ని పాటించండి. ఇప్పుడు నేను చెప్పేటువంటి పరిహారాలు కూడా కొన్ని ఉంటాయి కనుక ఆ పరిహారాలు కూడా పాటించడానికి ప్రయత్నం చేస్తూ ఉండండి.